అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మన సాయి పుష్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బ్యాట్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గడప గడపన ఇల్లు తిరిగి ఈ విధంగా బ్యాట్ గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీగా గెలిపించాలని అక్కడ కోరడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన రాజేష్ బాబు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సాయి గారితో ఈ విధంగా గడప గడప తిరిగి అక్కడ ఓటర్లకు చైతన్యపరచడం జరిగింది. ఇక అంతేకాకుండా ఖచ్చితంగా సాయి గారిని భారీ మెజారిటీగా గెలిపిస్తే రామారావు పటేల్ గారి తరఫున గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని అక్కడ తెలపడం జరిగింది. ఎవరికే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సాయి ఏ రాత్రైనా కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ సమస్య పరిష్కారం కోసము కృషి చేస్తూ ఉంటాడు. వారి బాధలో పాల్గొంటాడు కాబట్టి సాయికి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని అక్కడ కోరడం జరిగింది. అదే కాకుండా రాబోయే కాలంలో గ్రామంలో కావలసినటువంటి అభివృద్ధి పనులను కూడా దఫల వారీగా రామారావు పటేల్ గారి చేతుల మీదుగా చేపిస్తామని అక్కడ రాజేష్ బాబు గారు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన నూతనంగా ఎన్నుకున్నటువంటి సేవలాల్ తాండా సర్పంచ్ సాయి గారు, అదేవిధంగా ఎడమిడి తాండా సర్పంచ్ ధూమనాయక్ గారు, బలరాం నాయక్ గారు తదితరులు వార్డు మెంబర్లు ఆడపడుచులు పాల్గొని ఈ విధంగా ప్రచారాన్ని కొనసాగించాలన్నమాట. ఇక మీరు కూడా ఆలోచించకుండా సాయికి ఓటేసి గెలిపించి అతనికి మీ గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవాల్సిందిగా మనవి.